లేకుండా, ఏటీఎంలో డబ్బులు లేకుండా, బ్యాంకుల్లో డబ్బులు లేకుండా ఎందుకు మీరు 500,000 రద్దు చేస్తామని చెప్పేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు చేసిన మీరే కదా, మిమ్మల్నే కదా అడుగుతారు. ఇప్పుడు లేడీస్ నాతో మాట్లాడు, క్యూలో లేడీస్ ఏం మాట్లాడుతున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నించుంటే కూడా వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. అందరికి వచ్చే లోపల క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. నిన్నంతా క్యూలో ఉన్నాం, మళ్ళీ ఈ రోజు అంతా క్యూలో ఉన్నాం అంటున్నారు. ఇక్కడని కాదు, త్రూ అవుట్ ఏపీ ఇదే ప్రాబ్లం, ఇండియా అంతా ఇదే ప్రాబ్లం. నేను అనేది కనీసం ఇలా చేస్తే అట్లా ఎక్స్చేంజ్ ఎందుకు లేదు అంటున్నాను. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళ రొటీన్ లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి? దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటి నెక్స్ట్ నుంచి, రేపటి నుంచి? ఈ ప్రాబ్లం చాలా రోజులు ఉంటుంది, ఇది సడన్ గా క్లోజ్ అయ్యే ప్రాబ్లం కాదు. ఒకవేళ అవి లేట్ అయితే ఎన్ని రోజులకి మళ్ళీ ఆ 2,000 ఎక్కడికి పోయి చేంజ్ చేసుకుంటారు? ఇప్పుడు ఎవరి దగ్గర షాప్స్ మీరు చూస్తారంటే టోల్ గేట్స్ క్లోజ్ చేసేసారు, ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు క్లోజ్ చేశారు. ఏదైనా కూలి పట్టుకోవాలి అంటే ఆ చేంజ్లు ఇవ్వలేక వాళ్ళు పనులు లేవు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.